హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. రేపు ఉదయం అక్క వాళ్ళ ఇంట్లో జోగి జరుగుతుంది. అందుకనే మా చిన్నక్క తోరణపాకులు కడుతుంది, తోరణాలు కడుతుంది. స్వామి దగ్గర అలా కట్టింది. ఇప్పుడు తమలపాకులతో తోరణాలు కడుతుంది. మా అక్క చాలా చక్కగా పాట పాడుతుంది. ఇప్పుడు పాడుతుందండి, మీకు ఒక చిన్న చరణం వినిపిస్తుంది. మనసార హరి భజన చేయరా, నోరార నారాయణ ఎనరా, నీ నోరార నారాయణ ఎనరా. మనసార హరి భజన చేయరా, నోరార నారాయణ నరా. యోగివైనా మహాభోగివైనా పూర్వజన్మ సుకృతము పోదురా, పూర్వజన్మ సుకృతము పోదురా. నారాయణను నామస్మరణ చే, నారాయణయను నామస్మరణ చే, నరకపు బాధలు నాశనమౌదురా. మనసార హరి భజన చేయరా, నోరార నారాయణ నర, నీ నోరార నారాయణ నరా. కదండి, మాది పల్లెటూరు అని. పల్లెటూరులో ఉన్న పల్లెటూరు కాదు, ముందు మేము 5 అక్క చెల్లెళ్ళమండి. ఈరోజు ఆనందం నాకు చాలా అనిపిస్తుంది. మా అక్క చెల్లెళ్ళం 5 కలిసాము. ఎప్పుడు కలుస్తాము, ఇప్పుడు ఇంకా కలుస్తున్నాం. మా 3వ అక్క వాళ్ళ ఇంట్లో జోగి ఉంది. జోగి అంటే మీకు చాలామందికి తెలియదు. ఏడుకొండల వాడికి మొక్కుని 5 ఊర్లు తిరుగుతామండి. ఆ సందర్భంగా మేము ఈరోజు తోరణాలు అవన్నీ కడుతున్నాము. మా చిన్నక్క చాలా చక్కగా కడుతుంది, చక్కగా పాడిద్ది. మేము 5 ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. పెద్దక్క శాంతము పెద్దాన్ని చూడాలంటే మా పెద్దక్క మించింది లేదు. మా 2వ అక్క పాకాలు పట్టడంలో నెంబర్ 1. 3వ అక్క వచ్చిన వాళ్ళకి వండి పెట్టడంలో తినండి 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 అంటది. 4వ అక్క నేను జనంతో చక్కగా మాట్లాడతాము, వచ్చిన వాళ్ళందరికీ అందిస్తాము, చక్కగా అలంకరిస్తాము. ఇద్దరం కలిసి మనుషుల్ని ఏదైనా డల్గా ఉంటే మట్టి యాక్టివ్గా చేస్తాము. ఇదండి మా కుటుంబము. అందుకని నేను ఎప్పుడు ఫస్ట్ సారి చెప్తున్నానండి, పల్లెటూరు అని ఎందుకు అంటానంటే, నేను నా చిన్నప్పటి నుంచి పుట్టిన వాడుక భాషను మానను, నా వేషధారణని మార్చను. అందుకని నాకు మా అక్కలన్నా మా ఊరన్నా నాకు చాలా ప్రాణము. ఉంటానండి. మీకు ఏదైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. ఇక మా 3వ అక్క ఏదో తీసుకొచ్చింది, జస్ట్ మక్కన అట్లా చేతులు చూపిస్తున్నాను.